మీరు సంతోష్ గారు గారిని మాట్లాడేది? అవునవునండి. అదే గుండుపాలెం దగ్గర ఈ పోస్టర్ చూసి కాల్ చేస్తున్నాను. నా పేరు రాజేష్ అండి, ధర్మ పోరాటము హైందవ సంస్థల నుంచి. సార్ యాక్చువల్గా అది గుడి దగ్గరలో పెట్టారు సార్, అది పోస్టర్ పెట్టకూడదు కదా అలా. గుడి దగ్గరలో ఏమన్నా గుడి దగ్గరలో పెట్టారు. గుడి దగ్గరే పెట్టారు, ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి. యాక్చువల్గా ఏంటంటే మాది అదే ఊరు. సరే మీరు అదే ఊరే, నేను కాదనట్లేదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 25 ప్రకారము ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించి చేసుకునే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కానీ అది ఇతర మతాలకి వారి దీనికి వాటికి భంగం కలగకుండా ఉండాలి కదండి. అంతే కదండి సామాజికతకి. అది ఒక మీటింగ్ బ్యానరే కానీ ఇప్పుడు మనం ఏం పెట్టాము అది ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు మీకు అది అన్యమతాల కింద లెక్క వస్తుంది. గుడి అంటే మీకు అన్యమతాల కింద లెక్క. ఇప్పుడు చర్చ్ అనేది ఇప్పుడు మాకు ఎలాగైతే అన్యమతము, ఇప్పుడు గుడి అనేది మీకు అన్యమతమే, అంతే కదండి. సో అన్యమత ప్రార్థనా మందిరాల దగ్గర అలా మీరు మత ప్రచారాలు చేయడం అనేది అక్కడ మీరు పెట్టే బ్యానర్ దేనికోసం అని పెట్టారు? అది అదేండి, మీరు ఆ బ్యానర్ దేనికోసం పెట్టినట్లు? ఒక బ్యానర్ ఉంది చూసారా? దానికి ముందు ఏమని ఉందండి? చూడలేదు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు చూసారు కదా. చూడలేదు, నేను చెప్పండి కానీ మీకు చూడలేదు. అదే నేను చూడలేదు, మీరు చెప్పండి. అలా అంటే అదే అది మాది సొంత ఊరే. అదేనండి, మీది సొంత ఊరే, కరెక్టే కాదనట్లేదు. వినండి గత సంవత్సరం 2 సంవత్సరాల బట్టి మేము పెట్టుకుంటాను. అంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అంటే నేను వైజాగ్ వచ్చేసి 15 సంవత్సరాలు అవుతుంది. సో సొంత ఊరు మాది కొత్త మాజారు. నేను ఎప్పుడైనా ఒకసారి అటు వస్తుంటాను. సో నేను వచ్చిన టైంలో ఇది కనబడింది, బహుశా నేను అది చూడలేదేమో అయితే. సో ఇప్పుడు నాకు ఇది కనిపించింది, నేను అబ్జెక్షన్ చేశాను. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో ఏదో చెప్తున్నారు ఇందాక, మీది అది సొంతూరు అంటున్నారు, ఓకే నో ఇష్యూ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏదో ఎదురుగా ఏదో ఉందా చూసారా అంటున్నారు, ఏదో దాని గురించి చెప్పండి. దాని గురించి నాకు అనవసరం లేదు, మీరు చూడలేదు కానీ ఎన్ని చూసారు కానీ చూడలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు గుడి దగ్గర చేసినటువంటిది ఏమవుతుందంటే, అన్యమత ప్రార్థనా మందిరాల దగ్గర మీరు ఆ మత ప్రచారం అనేది చేయడం అనేది నైతికతకి భంగం కలిగించినట్లు అనమాట. మీ మత స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 25A అనేది ఆర్టికల్ 25B ప్రజా శాంతికి నైతికతకు భంగం కలగకుండా కంప్లైంట్ ఇచ్చారండి మీకు? నేనే చూశాను. నేను అటు నుంచి వస్తూ నేను చూశాను, కొత్త బజార్ నుంచి మచిలీపట్నం వస్తూ చూశాను నేను. ప్రతి బ్యానర్ మన వాళ్ళు కాదు, మంచిగా ఇదేనే కాదు, ప్రతి ఒక్క బ్యానర్ కడతా ఉంటాం అక్కడ మాత్రం. నేను అంటున్నది ఏ బ్యానర్ కట్టారనేది పక్కన పెట్టండి సార్. ఒక విషయం సార్, ఒక మాట, సినిమా హీరోలకు పెట్టుకుంటారా, సినిమాలకు సంబంధించి పెట్టుకుంటారా, లేదంటే వేరే వ్యాపారానికి సంబంధించి పెట్టుకుంటారా అనవసరం. కానీ ఇది మతానికి సంబంధించింది. ఇప్పుడు ఇది ఎందుకని చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు మీరు పాస్టరే కదండి, బైబిల్ తెలుసు కదా మీకు. అన్యమత ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వారి దేవతా విగ్రహాలను పగదోసి వాళ్ళ విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చివేయవాలని, వాటిపైన వాటి పీనుకలను పడవేయవాలని అని చెప్పేసి నిర్గమకాండంలో ఉన్నటువంటి దాన్ని చూసి బేస్ చేసుకొని మీది అనేది ఏదైతే ఉందో దాని ద్వారా అక్కడ హింస చెలరేగచ్చు, లేదంటే నైతికతగా భంగం కలగవచ్చు అనే రీతిలో దేవాలయాల దగ్గరలో అన్యమత సంబంధించినటువంటి ప్రచారాలు నిషిద్ధం. దానికి డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ బ్యానర్ దేని నిమిత్తం పెట్టారండి? దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందండి. అదేనండి, బ్యానర్ మీరు దేని నిమిత్తం పెట్టారు? అది దానివల్ల మీకు ఇబ్బంది కలిగిందని ఎవరైనా చెప్పారండి? అది నాకు ఇబ్బంది కలిగిందండి. దేవాలయాల దగ్గర దేవాలయాల రక్షణ అనేది మేము చూసుకోవాలండి. అది మా ఊరు, అది మీ ఊరు. ఊరోళ్ళతో అనిపించింది అన్నమాట. అప్పుడు మీ ఊరోళ్ళతో అనిపిస్తే మొత్తం మానేస్తారైతే?
ఆ? చర్చిల మీద కూడా కంప్లైంట్ వేయిస్తాను. ఓకేనా మరి మీకు? ఇక్కడైతే మీకు ఒక పోస్టర్ తో పోతుంది. నేను మీకు ఏం చెప్పాను, దగ్గరలో ఉన్నటువంటి దీన్ని తీసేసుకొని మీకు అందుబాటులో ఉండే చోట వేరే చోట ఎక్కడైనా పెట్టుకోండి. ఎందుకంటే దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్ని మతాల ప్రజలు. దాని దగ్గర ఉన్నది స్థలం మాది, మా స్థలంలో పెట్టుకోవచ్చు పని. ఏ స్థలం అండి మీది? ఆ వెనకాల వెనకాలకి దాని ఆనుకున్న స్థలం మాది, ఆ స్థలంలో పెట్టుకోవచ్చు అప్పుడు. అంటే ఇప్పుడు ఎంత దూరం వస్తుందండి అక్కడ గుడి దగ్గర నుంచి? ఆ? గుడి దగ్గర నుంచి ఎంత దూరంలో మీరు చెప్పండి, ఎంత దూరంలో పెట్టకూడదు చెప్పండి. 200 మీటర్స్ డిస్టెన్స్ లో పెట్టకూడదు. 200 మీటర్స్ డిస్టెన్స్ లోనా? ఏమీ పెట్టకూడదు. అన్ని మత 200 మీటర్స్ డిస్టెన్స్ లో దేవాలయాలకి. అదే 200 మీటర్ డిస్టెన్స్ లో అటు ఇటు ఒక చూడండి ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి వచ్చిన. సరేనండి. ఇప్పుడు మీరు చూసానండి, మీ దాంట్లో చూసాను, మీకు కాల్ చేశాను, మీకు చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం సార్. సో మీరు దాన్ని తీయండి. ఇంకేదైనా ఉంటే గనక, అలా మీకు ఏదైనా కనిపిస్తే గనక ఇది నా నెంబరే. నేను బండి మీద వచ్చేటప్పుడు నేను చూసింది మీ పోస్టర్. అదే మీరు అదే దాంట్లో మీ నెంబర్ తీసుకున్నాను, కాల్ చేశాను, చెప్తున్నాను. అదే సార్ 200 డిస్టెన్స్ మీకు చెప్పింది మీకు చూడండి ఒకసారి. మరి నేను బండి మీద వచ్చేటప్పుడు మీ పోస్టర్ చూసాను, మీకు కాల్ చేశాను. నేను అదే చెప్తున్నానండి, మీరు బండి మీద వచ్చి మీరు మిగతాది ఏమైనా కనిపిస్తే కనుక మీరు నాకు ఇదే నెంబర్ వాట్సాప్. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు చూడండి. మీకు ప్రాబ్లం లేదు కదా, వదిలేయండి. నాకు ప్రాబ్లం ఉన్న దానికి, నేను చూసిన దానికి, నేను తీసుకున్న దానికి, నేను కాల్ చేసిన దానికి నేను చెప్తున్నాను మీకు. మీరు రెస్పాండ్ అవుతున్నారు కదా, అది నేను చూడలేదు. అవి నేను చూస్తే నేను వదిలిపెట్టాను, ఏమి వదిలిపెట్టాను. చూడండి అవి నేను చూస్తాను, వాటి సంగతి నేను చూసుకుంటాను. ఫస్ట్ మీది క్లియర్ చేయండి ఫస్ట్. ఓకే అండి. దాని చుట్టుపక్కల అవి చేయడం అనేది తప్పు, చేయకూడదు. ఓకే అండి. ఎందుకంటే మీ ప్రార్థనా మందిరాల దగ్గరికి వచ్చి ఎవరో కూడా ఎటువంటి వీటికి సంబంధించిన పోస్టర్లు ఎవరో కూడా మీ దగ్గర ఇవి చేసి ప్రచారం చేయట్లేదు. సో మీరు ఆ ప్రచారాలు అనేది మానుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆర్టికల్ 25 ఈ ఆర్టికల్స్ మాకు తెలుసు సార్, ఆర్టికల్స్ మాకు తెలుసు. మరి బి తెలుసు కదా మీకు? ఆర్టికల్ 25 బి తెలుసా? ఏంటి చెప్పండి సార్. ఆర్టికల్ 25 బి చెప్పండి. అన్నీ తెలుసు. మీకు ఒక విషయం చెప్తాను సార్. ఆర్టికల్ 25 బి చెప్పండి. మీరు అడిగారు సరే, దాన్ని అలాగే మరి మీరు అలాగే ఇంకా మరి కొన్ని ఉన్నప్పుడు వాటిని కూడా చూడండి. దగ్గరలో ఆ రోడ్డు మొత్తం అట్లాగే చూడంటాను. మీది చూశాను, మీది ఫోటో తీసుకున్నాను, మీ దాంట్లో నెంబర్ తీసుకున్నాను, మీకు కాల్ చేస్తున్నాను, మీకు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, సరే మీతో మాట్లాడుతున్నాను. ఇది మీకు నాకు ఉన్నటువంటి సమస్య. మీరు అక్కడి నుంచి ఆ పోస్టర్ తీసేశారనుకోండి, క్లియర్. ఇక్కడికి నేను మళ్ళీ వచ్చినప్పుడు అటువైపు చూస్తాను. ఇంకేమైనా ఉంటే కనుక వాటిని నేను హ్యాండిల్ చేసుకుంటాను. దాంతో మీకు సంబంధం లేదు కదా. మీకు సంబంధం ఉన్నది ఈ పోస్టర్. దీన్ని తీసేయండి, సరిపోతుంది. ఇది మీకు నాకు కదా, అది వాళ్ళకి నాకు కాదు. మీకు నాకు కాదు సార్. ఇది నేను చెప్తున్నాను మీకు, హిందూ సంఘాల తరఫు నుంచి కాల్ చేస్తున్నాను మీకు. మాది ధర్మ పోరాటం, హైందవ సంఘాల ఐక్య వేదిక, దాంతో పాటు ఆధ్యాత్మిక చైతన్య వేదిక. మీకు నాకు ఏం లేదు కదా. మీకు నాకు అంటే ఏం లేదు. నేను చూస్తున్నది పోస్టర్ మీద ఉన్నటువంటి నెంబరు, పోస్టర్ ఆ చుట్టుపక్కల దేవాలయాల దగ్గరలో అన్ని మతాలకు సంబంధించిన పోస్టర్ అనేది నిషేధం. సో దాని గురించి మీకు